రెండో రోజు సిఐఐ పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో జరుగుతోంది. ఈ సదస్సు నుంచి రేమాండ్ ప్రాజెక్టులకు సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండి గౌతమ్ మైని పాల్గొన్నారు. 1201 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో 3 ప్రాజెక్టులను రేమాండ్ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యానికి వచ్చే 3-4 ఏళ్లలోనే చేరుకుంటామని అన్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 20 లక్షల పెట్టుబడులు సాధించాం. 2027 నాటికి ఈ 3 ప్రాజెక్టులు ప్రారంభిస్తామని రేమండ్ హామీ ఇచ్చింది. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు శంకుస్థాపన చేశాం. కియా మోటార్స్ ఇప్పటికే ఉంది. ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు వస్తున్నాయి. విమానాల వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వాటి ఉత్పత్తి కూడా మరింత పెరగాలి. రేమండ్ గ్రూప్ దేశ ఏరోస్పేస్ రక్షణ అవసరాలను తీర్చేలా పరికరాలు తయారు చేయటం అభినందనీయం. ప్రపంచ డేటా సెంటర్ విశాఖకు మారనుంది. ప్రస్తుతం పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది అని అన్నారు. ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ శ్రీ టీజీ భరత్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ రేమండ్ గ్రూప్ శ్రీ గౌతమ్ మెని గారు, ఇండిపెండెంట్ డైరెక్టర్ రేమండ్ గ్రూప్ నరసింహమూర్తి గారు, హెడ్ కార్పొరేట్ డెవలప్మెంట్ రేమండ్ గ్రూప్ జతిన్ కన్నన్ గారు, and invitees and friends. Good morning to all of you. Today we are having 3 important MOUs now, inauguration, foundation laying now today. Raymond's group, they are starting 3 projects. Investment about 1201 crores. The first project including an apparel manufacturing park in Raptadu for an investment of 497.67 crores. The employment that will be created is 1575 jobs. A high job manufacturing sector will only create an employment for more such textile industries to invest here.